హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ సమయంలో ఈ వీడియో చూస్తున్న మీ అందరూ కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. మరి దేవుడు నా హృదయంలో ఈ దినమున ఒక మంచి వర్తమానం ఉంచున్నాడు. దానిని మీ అందరూ కూడా తెలియపరచాలని ఇటు విధముగా మీ ముందుకు వచ్చి ఉన్నాను. మరి మనం బయట చూసినట్లయితే మరి కొంతమంది అద్భుతాలు ఉన్నాయి అంటున్నారు, కొంతమంది అద్భుతాలు లేవంటున్నారు, కొంతమంది అద్భుతాలను విమర్శించడంలో బిజీగా ఉన్నారు, కొంతమంది అద్భుతాలు చేయడంలో బిజీగా ఉన్నారు. మరి దేవుడు వారికి అనుగ్రహించిన కృపను బట్టి వారి పనులు చేస్తూ ఉన్నారు. అయితే మరి సత్యమును మనం ఎలా తెలుసుకోవాలి? అసలు అద్భుతాలు అనేవి ఉన్నాయా? అద్భుతాలు ఉంటే మరి మనం ఎలా కనుగొనాలి? ఒకవేళ అద్భుతాలు ఎవరైనా చేస్తే వారిని మనం అడ్డగించాలా, లేకపోతే వారి పక్షమున మనం నిలబడాలా? మరి అసలు మనం ఏమి చేయాలి అనేది ఈ మన వాక్యములో నుంచి మనం కొన్ని తెలుసుకుందాము. ప్రభువు నాకు అనుగ్రహింపబడిన కృప చొప్పున నేను ప్రయత్నం చేస్తాను. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున ఈ దినమున నేను అసలుకి లేఖనములు ఏమి చెప్పుచున్నవి, మరి అడ్డగించాలా లేదా అద్భుతములు చేస్తున్న వారిని, లేదంటే వారికి మనం సహాయం చేయాలా, అసలు అద్భుతాలను నమ్మాలా వద్దా? మరి ఈ కాలంలో మరి కొంతమంది ఏమి నమ్ముతారంటే అద్భుతాలు మరి యేసు ప్రభు ఉన్న కాలములోనే అవి జరిగేవి, ఇప్పటి కాలములు అవి జరగవు. లేదంటే అపోస్తులైన వారు ఉన్న కాలములోనే అవి జరిగితే ఇప్పటి కాలములు అసలుకి జరగవు అని చాలామంది నమ్ముతూ ఉంటారు. మరి ఈ కాలంలో మరి అద్భుతాలు లేవు, ఇవన్నీ కూడా మ్యాజిక్లుగాను ఇవన్నీ కూడా మనం చూస్తాము. లేదంటే ఇవన్నీ అసలు కల్పన, వీళ్ళు కల్పిస్తారు అనినట్లు కూడా మనం చూస్తాము. లేదంటే అప్పుడు కొత్తగా మరలా పేర్లు పెట్టి పిలుస్తున్నారు. మరి ఈ పేర్లు పిలవడం ఏంటి? అసలుకి వీళ్ళు దేవుడు నిజంగానే వీరికి బయలుపరుస్తున్నాడు ఈ పేర్లు, లేదంటే వీరు నిజంగానే ఏదైనా ఎవరన్నా వారి పక్కన కూర్చోబెట్టి వారిని కనుక్కుని వారి పేరు, వారి అడ్రస్సు, వారికి కలిగిన బాధలు, వారికి కలిగిన వాటన్నిటిని కూడా అడిగి ముందుగానే మరి పాస్టర్ గారికి తెలియపరుస్తుంటే మరి ఆ సేవకుడు మరి వీటిని పేర్లు పెట్టి పిలిచి వీరికి అనారోగ్యం ఉంది, ఈ అనారోగ్యం ఉంది అని చెప్తున్నాడా? మరి ఏది నిజము? అసలుకి వీటిల్లో మనము కలిగి జీవించాలి. దేనిని నమ్మాలి? అసలుకి అద్భుతాలను నమ్మాలా వద్దా? అద్భుతాలను బట్టి మనుషులు దేవునికి అసలు లోబడతాడా లేడా? మరి ఈ కాలంలో మరి ఎలా మనం ముందుకెళ్ళాలి? మరి ఎటు చూసినా ఎటు వచ్చినా మరి మనమైతే దేవుని వాక్యమును ఆధారమును చేసుకునే మరి ఈ భూమి మీద మనం జీవించాలి. కాబట్టి మరి దేవుని వాక్యము ఏమని ప్రకటింపబడుతుంది. మరి బైబిల్ గ్రంథంలో కూడా కొన్ని అద్భుతాలు జరిగినాయంట. మరి ఆ కాలంలో మరి వారు ఎలాగ మరి దీన్ని ఎదుర్కొన్నారు అనేది కూడా కొన్ని మనం చూచుకుంటూ మరి ముందుకెళ్దాం. ఇదేమన్నా మరి నేను అపోస్తుల కాలంలో మరి ఏమి జరిగింది అసలుకి అని దాని గురించి మొదట నేను వివరిస్తూ తర్వాత నేను కొంచెం లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తాను. చూడండి, అపోస్తుల కార్యము 5వ అధ్యాయంలో మరి ఇక్కడ ఏమి జరుగుతుందో చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 12వ వచనం. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. మరి ఆ కాలంలో మరి యేసు ప్రభు వారు మరి భూమి మీదకి వచ్చి సర్వమానవాళి కొరకు ప్రాణమును అర్పించి తిరిగి లేపబడిన తర్వాత మరి ఆయన వెళుతూ మరి ఆయన కలిగిన శిష్యులందరి కొరకు మరి ఆయన ముందుగానే చెప్పబడిన ఆ లేఖనము కొరకు అనగా పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చేంత వరకు మరి ప్రార్థన చేయమని చెప్పి వెళ్ళిన తర్వాత మరి ఆత్మ వారి మీదకి మరి వారు ప్రార్థించుచుండగా మరి ఆత్మ వారి మీదకి వచ్చి మరి వారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారుగా మార్చబడినట్లు మనం చూసి ఉన్నాము. మరి దాని తర్వాత మరి ఏమి జరుగుతుందంటే మరి వారి ద్వారా మరి అపోస్తులైన పేతురు, మరి యోహాను, వీరి ద్వారా మరి భయంకరమైన అద్భుతాలు జరుగుతూ ఉన్నాయంట. మరి ఆ కాలంలో ఏమి జరుగుతుందంటే మరి ఒకసారి చదువుతున్న చూడండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 12వ వచనం. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచున్నాడు. మరి దేవుడే ఇక్కడ చేయించుతున్నాడు, మనుషుడు చేయటలేదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనం గమనించాల్సింది ఏంటంటే ఈ భూమి మీద యేసు ప్రభు వారి యొక్క రాజ్యమును కట్టడానికి మరి దేవుని యొక్క రాజ్యము కట్టడానికి మరి దేవునికి తప్పకుండా మనుషుడు సహాయం అనేది తప్పకుండా కావాలి. ఎందుకని అంటున్నానంటే మరి చూడండి, దేవుడు మరి ఈ భూమి మీద ఏమన్నా చేయాలన్నా, ఆయన రాజ్యం కట్టబడాలన్నా మరి ఏమన్నా చేయాలంటే మరి ఎవరి ద్వారా జరుగుతుందంటే అది మన ద్వారానే జరుగుతుందంట. అసలుకి దేవుని రాజ్యముకు ఎవరి కొరకు ఎదురు చూస్తుంది? మరి
మరి పక్షుల కోసం ఎదురు చూస్తుందా? లేదంటే జంతువుల కోసం ఎదురు చూస్తుందా? మరి ఎవరి కొరకు ఎదురు చూస్తుంది అంటే అది మన కొరకే. మరి దేవుడు మన కొరకు వచ్చి, మన కొరకు ఆయన కలువరి సిలువలో చనిపోయి తిరిగి లేపబడి ఉన్నట్టు మనము చూచి ఉన్నాము. ఆయన మన కొరకు వచ్చి తిరిగి లేపబడి ఉన్నాడంట. మరి ఆ రాజ్యము, పరలోక రాజ్యము ఎవరికి ఇచ్చి ఉన్నాడంటే ఆయన మనుషులకి ఇచ్చి ఉన్నాడు. అనగా నీకు నాకు ఆయన అనుగ్రహించి ఉన్నాడు. ఆ రాజ్యములో మనం వెళ్ళాలని, ఈ భూమి మీద నుంచి మనము రక్షింపబడి మరి నరకములోనికి వెళ్ళకుండా పరలోక రాజ్యములోనికి వెళ్ళాలని మన కొరకు ఆయన పరలోక రాజ్యమును సిద్ధపరిచి మనకిచ్చి ఉన్నాడంట ఆయన. హల్లెలూయా! హల్లెలూయా! మరి ఈ భూమి మీద ఈ అద్భుతాలు, ఈ సూచక్రియలు మనుషుల ద్వారానే జరుగుతున్నాయి. హల్లెలూయా! మరి ఇది ఎవరిని వాడుకుంటున్నాడు ఆయన అంటే మనుషుని వాడుకుంటున్నాడు. ఎలా వాడుకుంటున్నాడంటే మనుషుడిలో ఆయన నివసిస్తూ, ఆయన జీవిస్తూ, ఆయన చేస్తున్నాడు. మనుషుడు ఒక పనికిరము వలె వాడబడుతున్నాడు. జస్ట్ హల్లెలూయా! హల్లెలూయా! ఆత్మ వాడబడుచున్నాడు ఈ భూమి మీద భయంకరముగా. ఆ ఆత్మే అద్భుతములు చేస్తది. ఆ ఆత్మే పేరులను పెట్టి పిలుస్తది. ఆ ఆత్మే చనిపోయిన వారిని సహితము కూడా లేపుతుంది. ఆ ఆత్మే, ఆ పరిశుద్ధాత్మే స్వస్థతలను అనుగ్రహిస్తుంది, స్వస్థపరుస్తుంది, విడిపిస్తుంది, రక్షిస్తుంది. సమస్తము కూడా పరిశుద్ధాత్ముడు చేస్తాడు. మరి మనుషుడు ఏంటి అంటే మనుషుడు ఒక పనికిరము వలె వాడబడుచున్నాడు జస్ట్. కానీ మనుషుడు తప్పకుండా ఈ భూమి మీద కావాలి. ఎందుకంటే ఆత్మ జంతువులో లేదు, ఆత్మ పక్షులో లేదు, కానీ ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడంట ఆయన. హల్లెలూయా! హల్లెలూయా! మరి ఈ పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నాడంటే మనలో ఉన్నాడంట ఆయన. హల్లెలూయా! మరి పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నాడంటే మనలోనే నివసిస్తున్నాడంట. ఆ పరిశుద్ధాత్ముడు వల్లనే అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి, మహత్కార్యాలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి. ఇది మనము నమ్మాలి తప్పకుండా. ఆయన వెంబడించేవాడు తప్పకుండా నమ్మాలంట. హల్లెలూయా! 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 మన దేవుడు నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగా ఉన్నాడంట. ఆయన ఒకటే రీతిగా ఉన్నాడు. హల్లెలూయా! ఆయన ఆదియందు ఏ విధముగా అయితే అద్భుతాలు చేయడం మొదలుపెట్టాడో ఆయన అంతమందు కూడా అద్భుతాలతోనే ముగిస్తాడు ఆయన. హల్లెలూయా! 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 చూడండి నా ప్రియమైన దేవుని పిల్లలారా, అసలుకి దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఎందుకు ఉండాల్సి వచ్చిందంటే ఆయన సదాకాలం ఉండువాడు కాబట్టి. ఆయన కొంతకాలం ఉండువాడు మాత్రమే కాదు, ఆయన సదాకాలం ఉండువాడు కాబట్టి ఆయన నిన్న నేడు నిరంతరం కూడా ఒకటే రీతికున్నాడు ఆయన. హల్లెలూయా! హల్లెలూయా! ఆయన భక్తులైన వారి జీవితంలో కూడా ఆయన నిన్న నేడు నిరంతరం కూడా ఒకటే రీతికుంటాడు ఇప్పటి కాలం మందు కూడా. హల్లెలూయా! మరి అపోస్తుల కాలంలోనే అద్భుతాలు జరిగినాయి. మరి ఈ కాలంలో జరగవు అంటే అది నీ బలహీనతను బట్టి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు నీ నమ్మిక చొప్పునే ఆయన నీ జీవితంలో అద్భుతములు జరిగిస్తాడు. మరి నీవు నమ్మలేకపోతున్నామని ఎదుటివారు నమ్మిన ఆ నమ్మికను నువ్వెందుకు ఆపాలి? హల్లెలూయా! మరి నీవైతే మరి నీ నమ్మలేని స్థితిని జయించడానికి నువ్వు విశ్వాసములో మరి ముందుకు వెళ్ళడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. విశ్వాసములో నమ్మిన వాని వలన జరుగుతున్న అద్భుతాలను నువ్వు అడ్డగించకూడదంట. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఇక్కడ అపోస్తుల కార్యములో 5వ అధ్యాయం 12వ వచనంలో ఏమని జరుగుతుందంటే తన ప్రజల ఎదుట అపోస్తుల చేత అంట సూచక్రియలను, మహత్కార్యములను ఆయన జరిగించాడంట. ఆ తరువాత ఏమి జరిగింది? చూద్దామా? చూడండి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను, మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్సులై సొలొమోను మంటపములో ఉండిరి. కడమవారిలో ఎవ్వడును వారితో కలుసుకొనుటకు తెగింపలేదు, కానీ ప్రజలు వారిని గనపరుచుచుండేది. చూడండి, ఇది చాలా అంటే చాలా. మరి మనం ఇక్కడే చూస్తున్నాం, వాక్యంలోనే చూస్తున్నాం. ఏమని జరుగుతుంది? ప్రజలంట అపోస్తులైన వారిని అంట గనపరుచుతున్నారు. ఇక్కడ దేవుడిని కాదు ఇక్కడ గనపరుస్తుంది వారు. మొట్టమొదటికి ఎవరిని గనపరుస్తున్నారు? ఇక్కడ ఏమని రాయబడుతుంది? మరలా చదువుతున్నాను చూడండి చాలా జాగ్రత్తగా. 5వ అధ్యాయము 13వ వచనములో 14వ వచనములు ప్రజలు వారిని గనపరుచుచుండెరి. హల్లెలూయా! మరి అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యములు మరి అపోస్తులైన వారి ద్వారా జరుగుచుండగా మరి వారు కొంతమంది చూచి వారి దగ్గరికి వెళ్ళడానికి కూడా సొలొమోను మంటపంలోను కూడా వెళ్ళడానికి కూడా నిరాకరించి భయపడి వారి దగ్గరికి వెళ్లకుండా ఆగిపోయిన వారు ఉన్నారంట. కొంతమంది అయితే ఏం చేస్తున్నారంట, మరి ఆ ప్రజలంతా ఏం చేస్తున్నారు? వీరినంట గనపరుచుతున్నారంట. మరి ఇప్పటి కాలంలో కూడా ఏం జరుగుతుంది? కొంతమంది ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా, మరి కొంతమంది అభిషక్తుల ద్వారా మరి అద్భుతాలు, మహత్కార్యములు జరుగుచుండగా మరి
కొంతమంది వారిని గణపరచువారై ఉన్నారు. ఎందుకంటే మనం లేఖనములను చూస్తున్నాం. ఆ కాలంలో కూడా మరి అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యములు చేసిన వారిని కొంతమంది గణపరుచున్నారంట. మరి ఇదిగో ఈ దైవజనుడి పేరు మరి బహుభయంకరంగా మరి జనులందరిలో కూడా వెళ్ళిపోవచ్చు కొంతమంది దైవజనుల ద్వారా. ఒక మనిషిని చనిపోయిన వారిని లేపడము కానీ, లేదంటే ఒక అద్భుతం చేసిన వారు కూడా ఎవరైనా ఉన్నారనుకోండి, వారి పేరు మరి జనుల్లోనికి విపరీతముగా విస్తరిస్తదంట. ఎందుకని విస్తరిస్తదంటే వారి ద్వారా ఎప్పుడు జరగని కార్యములు జరిగినప్పుడు మరి ఈ సృష్టి ఆ విధముగా రిసీవ్ చేసుకుంటది. ఈ సృష్టిలో ఉన్న మనుషులందరూ కూడా ఆ విధముగా చేస్తారు. హల్లెలూయా! హల్లెలూయా! మరి మనం ఇది జీర్ణించుకోవాలి. ఎందుకని జీర్ణించుకోవాలంటే, మనుషుడు నీవొక్కడివే నీ ఆలోచన బట్టి ఈ సృష్టి నడిపింపబడదు కదా! ప్రతి మనిషికి కూడా దేవుడు వారి వారి క్రియల చొప్పున వారి వారికి కృప అనుగ్రహింపబడింది. మరి ఒక మనిషి అద్భుతాలు వెతికేవాడుంటాడు. ఒక మనిషి నీతిని వెతికేవాడుంటాడు. ఒక మనిషి విశ్వాసమును వెతికేవాడుంటాడు. ఒక మనిషి పరిశుద్ధతను వెతికేవాడుంటాడు. ఒక మనిషి నిత్య జీవమును వెతికేవాడుంటాడు. ఒక మనిషి మరి లాజరు వంటి బ్రతుకు కూడా బ్రతకడానికి కూడా ఇష్టపడేవాడుంటాడు. ఒక మనిషి అబ్రహాము వలె జీవించడానికి ఇష్టపడేవాడుంటాడు. మరి వారి వారి నమ్మిక చొప్పున, వారి వారి క్రియల చొప్పున, వారి వారి ఫలములను వారు తప్పకుండా పొందుకుంటారు. అట్లా అని మరి నీవైతే మరి నీకు కలిగిన విశ్వాసమును బట్టి, లేదంటే నీకు కలిగిన అవిశ్వాసమును బట్టి మరి ప్రజలను ఎంత మాత్రం కూడా చెరపడానికి నువ్వు వీలు లేదు అస్సలకి నీకు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా వారి వారి జీవితాన్ని మరి దేవుని వాక్యములో నుంచి తీసుకుంటారు. ఈ వాక్యము నీకు ఒకలాగా అర్థం అవ్వచ్చు, నాకు ఒకలాగా అర్థం అవ్వచ్చు, మరి ఇంకొక మనిషికి ఒకలాగా అర్థం అవ్వచ్చు. చూడండి నా ప్రియమైన దేవుని పిల్లలారా, మరి అనుజనులైన వారికి, మరి దేవుని ఎరగని వారికి మరి దీనిలో నుంచే పాపమును చూచుతున్నారు వారు. మరి దీనిలో నుంచి ఏమి చూచుచున్నావు? పరిశుద్ధతను చూచుచున్నావు. ఎందుకని ఈ మాటను అంటున్నాను నేను? మరి ఆ విధముగా మనం బయట చూచున్నాం కదా, ఇందులో వ్యభిచారములు ఎక్కువ ఉన్నాయని అనేకులు మరి చూచుతున్నారు కదా. మరి అక్కడ మరి అన్ని జనులు ఏమని అల్లరి చేస్తున్నారు బయట? ఇదిగో ఇదొక మంచి నిబంధన కాదు. ఈ నిబంధనలో ఇదిగో వారు అలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, దేశం మీద భక్తి లేదు, అలా లేదు, ఇలా లేదని ఏదేదో వారికి తెలిసి తెలియక అనేక మాటలు, మరి సందర్భం లేని మాటలన్నింటిని కూడా తీసుకుని వారు అల్లరితో అనేకమైన మాటలు కూడా మాట్లాడుతూ మనం చూచుచున్నాం మరి బయట. మరి ఈ విధముగా మనం గమనిస్తే నీకు ఏ విధముగా అర్థమైంది ఈ బైబుల్, ఎదుటివానికి ఏ విధముగా అర్థమైందో నీవెలా చెప్పగలవు? మరి ఆ మనిషికి మరి ఇందులో అద్భుతాలు నచ్చి ఉండవచ్చు. ఈ బైబుల్లో ఆ అద్భుతాలను పొందుకోవాలని ఆలోచన కలిగి ఉండొచ్చు. ఈ బైబుల్లో ఉన్న అద్భుతాలు తన ద్వారా జరగాలని అతనికి ఆలోచన కలిగి ఉండొచ్చు. ఈ బైబిల్లో జరిగిన అద్భుతాలు తన ద్వారా బహుభయంకరంగా జరగాలని అతడికి విశ్వాసం ఉండొచ్చు ఆయనకి. హల్లెలూయా! మరి ఎవరిని కూడా మనం అనడానికి కానీ ఆపడానికి వీలు లేదు. ఎందుకంటే ఈ భూమి అంట సమస్తము కూడా, ఈ భూమి మీద సమస్తమైన జనులందరూ కూడా తుదుకు ఏమవ్వాలంటే ఆయన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణంగా మార్చబడాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక, అక్కడికి వెళ్ళి మరలా ఇక్కడికి వద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం కానుంచి. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఇండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడే అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. హల్లెలూయా! అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడి ఉన్నదంట. మరి ఇక్కడ చూస్తున్నట్టయితే మరి ప్రతి మనిషికి వారి వారి పరిమాణం చొప్పున కృప అనేది ఇవ్వబడి ఉన్నదంట. అందరిలో కూడా ఈ ప్రభు వ్యాపించి ఉన్నాడంట. విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, సంఘం ఒకటే, అన్నీ ఒకటే. కానీ వారు పెట్టుకున్న మరి ఆలోచనలు వేరువేరుగా ఉండొచ్చు. మరి చూసినట్లయితే మరి కొంతమంది మరి నీటిలో మునిగితే బాప్తిసంగా తీసుకుంటారు. కొంతమంది చిలకరింపుగా అనగా వాటర్ ఇట్ట తీసుకుంటే బాప్తిసం తీసుకుంటారు. కొంతమంది జెండాల మధ్యలో నుంచి వెళ్ళి కూడా బాప్తిసం తీసుకున్నట్టు. మరి ఇవన్నీ కూడా మనం గౌరవించాలి. మరి ఎవరిని కూడా మనం అడ్డగించడానికి వీలు లేదు. ఎందుకంటే మరి ఆ కాలంలో మరి ఎర్ర సముద్రం దాటిన వారందరూ కూడా బాప్తిసం పొందినట్లు రాయబడింది. మరి ఎర్ర సముద్రంలో వారందరూ ఎట్లా వెళ్ళారంటే ఎన్నిన భూమి మీద నడిచినట్టు మనం రాయబడి ఉన్నది. మరి అక్కడ ఎక్కడ కూడా బాప్తిసం తీసుకున్నట్టు లేదే. మరి దీన్ని మనం ఎలా తీసుకోగలము?
చూడండి నా ప్రియమైన దేవుని పిల్లలారా, మనం అన్నీ కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవలసిన వారమై ఉన్నాం. మరి నీవు అద్భుతాలు నమ్ముతున్నావా లేదా అనేది నీకు సంబంధించినది అది. నువ్వు అద్భుతము నమ్మలేకపోతున్నావా? నమ్మని నీవు నమ్మిన వాణ్ణి నువ్వెంత మాత్రము కూడా చెరపడానికి వీల్లేదు. నమ్మిన వానికి నీవు సహాయముగా నిలబడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి ఏమంటుందో బైబిల్ లేఖనము, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒకడే, ఆయన అందరికి పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడి ఉండెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమైనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్టు ఆకాశ మండలములన్నిటికంటే మరిపైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయములలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగు నియమించును. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపురులుగాను, ఉపదేశకులుగాను నియమించును. హల్లెలూయా. మరి ఇదంతా కూడా అద్భుతాలు చేసేవారే కానీ, అద్భుతములు నమ్మని వారే కానీ, అద్భుతాలు జరగకుండా ఉంటున్న సంఘములే కానీ, ఇవన్నీ కూడా దేవుడే చేశాడంట. అపోస్తులను నియమించాడు ఆయన, కొందరిని ప్రవక్తలు నియమించాడు, కొంతమందిని కాపరులుగా నియమించున్నాడు ఆయన, కొంతమంది సువార్థకులుగా నియమించున్నాడు ఆయన. మరి వారికి కలిగిన అభిషేకమును బట్టి, వారికి కలిగిన కృపను బట్టి అద్భుతాలు జరగకుండొచ్చు. మరి హల్లెలూయా. కాబట్టి మరి వారు తీసుకుంటున్న ఆలోచన లేదంటే దేవుని దగ్గర వారికి కలిగిన సహవాసమును బట్టి మరి దేవుడు వారికి అనుగ్రహింపబడిన కృపావరమును బట్టి వారు చేయుండొచ్చు. మరి చేస్తున్నట్లు మనం చూసుకోవచ్చు. మరి వారి ద్వారా అద్భుతాలు జరిగినాయి అనుకోండి, మరి నమ్మలేని స్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నావు అనుకోండి, వారి జోలికి నువ్వు వెళ్ళొద్దు. మరి ఏమని చెప్తుంది లేఖనము? మరి ఏమంటుందంట? మనమంట ఆయన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణంగా అగు వరకంట పరిశుద్ధులకు క్షమాభివృద్ధి కలుగునట్లు సంఘము కూడా క్షమాభివృద్ధి కలుగునట్లు అంట దేవుడే ఇవన్నిటిని కూడా ఆయన నిర్ణయించి ఉన్నాడంట. హల్లెలూయా. వీటన్నిటిని కూడా ఆయనే నిర్ణయించి ఉన్నాడంట. హల్లెలూయా. నీకు బుద్ధివాక్యమే నచ్చింది అయితే బుద్ధివాక్యములో నువ్వు నిలువుము. ఎక్కడి వరకు నువ్వు నిలవాలంటే నిత్య జీవముకి వెళ్ళేంత వరకు కూడా దానిలో నువ్వు గట్టిగా పట్టుకునే ఉండు. నువ్వు ఏదైతే పట్టుకుని ఉన్నావో అది నువ్వు గట్టిగా పట్టుకొని విశ్వాసములో నువ్వు అద్భుతాలు నమ్మగలుగుతున్నావా అయితే దానిని గట్టిగా పట్టుకుని వెళ్ళు. హల్లెలూయా. నువ్వు విశ్వాసము ద్వారా నువ్వు అద్భుతాలు నమ్మలేకపోతున్నావా, నీ విశ్వాసం అంత లేదనుకుంటున్నావా, లేదంటే నా దేవుడు ఈ కాలంలో ఇలాంటి చేయడని నువ్వు నమ్ముతున్నావు అయితే దాన్నే పట్టుకుని వెళ్ళు. ఎక్కడి వరకు పట్టుకుంటావు? నిత్య జీవం పొందే వరకు నువ్వు పట్టుకునే వండు. హల్లెలూయా. హల్లెలూయా. లాజరు వలె కూడా నువ్వు పరలోక రాజ్యం వెళ్ళొచ్చు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వలె కూడా నువ్వు వెళ్ళొచ్చు ఈ భూమి మీద. హల్లెలూయా. సొలొమోను కూడా వలె కూడా వెళ్ళొచ్చు, దావీదు వలె కూడా నువ్వు వెళ్ళొచ్చు. కానీ వారికి కొన్ని కోణాల్లో నుంచి వారికి అనుగ్రహింపబడిన కృపను బట్టి వారు వెళ్ళబడతారు. హల్లెలూయా. కాబట్టి నువ్వు అద్భుతాలు నమ్మలేని స్థితిలో నువ్వు ఉన్నావు అనుకోండి, అద్భుతాలు చేస్తున్న వారిని నువ్వు ఆటంకపరచుకో. హల్లెలూయా. హల్లెలూయా. మరి లేఖనం ఏమి చెప్తున్నది చూద్దామా? కొంతమంది అంట మరి ఆటంకపరచడానికి అపోస్తులైన వారు సూచక్రియలు అద్భుతాలు చేస్తుండగా మరి కొంతమంది లేపబడి ఉన్నారంటే వీరేం చేస్తున్నారు చూద్దామా? అపోస్తుల కార్యము 5వ అధ్యాయము, అపోస్తుల కార్యము 5వ అధ్యాయము చూడండి 33వ వచనం కానించి నేను చదువుతున్నా. మరి వీరు మహత్కార్యములు సూచక్రియ ఇవన్నీ జరిగిన తర్వాత మరి అక్కడ ఉన్న పరిసయ్యులు, సద్దుకయ్యులు వీళ్ళందరూ కూడా యాజకులు వీళ్ళందరూ ఏం చేశారంటే మరి అపోస్తులైన వారిని మరి చెరసాలలో మరి వేస్తారంట. మరి చెరసాలలో వేసిన తర్వాత మరి ఇక్కడ ఏమి జరుగుతుందో చూద్దాం. వారిని న్యాయ విమర్శకు తీసుకొచ్చినప్పుడు మరి సంఘ పెద్దలు ఏం చేయాలని చూస్తున్నారు, అక్కడ ఉన్న వారు ఏం చేయాలని చూస్తున్నారు చూడండి. వారు 33వ వచనం కానించి 5వ అధ్యాయం 33వ వచనం కానించి వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని
వీరిని చంపను ఉద్దేశించగా మరి వీరు ఏమని ఆలోచన చేస్తున్నారు? చంపాలని ఆలోచన చేస్తున్నారు ఇక్కడ అపోస్తలైన వారిని. వీరి ద్వారా మహత్కార్యములు, అద్భుతములు, సూచకరములు ఆ కాలంలో లేవవి. కానీ యేసు ప్రభు ద్వారా జరిగినవి. మరి ఇవన్నీ కూడా భూమి అంతటా విస్తరిస్తున్నవని, మరి ఈ సూచక్ర అద్భుతాలు మరి దేవుడు ఇంతకు ముందర ఎక్కడ చేయలేదు కదా పాత నిబంధనలో. మరి పాత నిబంధనలో మనం చూసినట్లయితే నయమాన్ ఒక్కడే స్వస్థత పొందినట్లు మనం చూస్తాము. లేదంటే మిరియాము స్వస్థత పొందినట్లు మనం చూస్తున్నాం కానీ మరి ఇంకెవరు కూడా స్వస్థత అనుభవించినట్లు కానీ మరి అట్లయితే చూడలేదు. మరి ఎలీషా ద్వారా కానీ మరి చనిపోయిన వారు లేపబడ్డము ఇలా ఇలా జరిగినవి. కానీ మరి ఇన్ని అద్భుతాలైతే మరి వెను వెంటనే అద్భుతాలైతే ఎక్కడ కూడా జరిగినట్లు రాయబడి ఉండలేదు కదండి. మరి ఇది ఏ స్థితి అంటే నమ్మలేని స్థితి. ఇది దేవుడు ఈ విధంగా చేస్తాడన్న ఆలోచన వీరికి లేదు ఇంత గొప్పగా. మరి దేవుడు ఇలాంటి వాడు కాదు కదా మా దేవుడు. మరి నా పితరులైన వారందరిని కూడా మేము చూచుకుంటూ వచ్చుచున్నాం కదా అనే అటువంటి ఆలోచనలు వీరు బ్రతుకుతూ మరి వీరి జీవితంలో మరి ఆ కాలంలో మరి యేసు ప్రభు అను ఆ నామములో జరుగుతున్న అద్భుతాలను వీరు జీర్ణించుకోలేకపోతున్నారంట. ఇప్పుడు ఈ వచనం ఇక్కడ చూద్దాం ఒకసారి చూడండి. 17వ వచనంలో ప్రధాన యాజకుడు అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్కీయులు తెగవారు లేచే మత్సరముతో నిండుకొని, ఇక్కడ ఏమైపోయారంట వీళ్ళు మత్సరముతో నిండుకొని పోయి ఉన్నారంట. వీరు దీన్ని జీర్ణించుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయినారంట. వీరు ఎంత మాత్రం కూడా దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారంట. ఈ అద్భుతాలను జీర్ణించుకోలేకపోతున్నారంట. పోయి వీరేం చేస్తున్నారు? ప్రధాన యాజకులను, సద్కీయులు అనే తెగవారు అందరూ కూడా మత్సరముతో నిండుకుని వీరందరిని ఎక్కడికి అప్పగించారంటే జైల్లో పెట్టేశారంట, చెరసాల్లో బంధించారంట. ఆ తర్వాత ఏమని జరుగుతుంది ఇక్కడ చూడండి. వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంపను ఉద్దేశించగా సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడు. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడంటే జ్ఞానం కలిగిన వాడు. ఇక్కడ ఒక మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి ఉన్నాడంట. అతడెవరో చూద్దామా? సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడైన గమలీయేలును ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి, మరి గమలీయేలును ఒక పరిసయ్యుడు ఉన్నాడంట. మరి అతడు ధర్మశాస్త్రోపదేశకుడై ఉన్నాడంట. అతడంటే ప్రజల అందరిలో నుండి మరి ఘనత నొందిన వాడై ఉన్నాడంట. మరి ఇతనికి ఒక మంచి ఆలోచన కలిగిందంట. ఏం ఆలోచన కలిగింది ఇతడికి? మరి మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపట ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లా నేను. మరి పైన వారందరూ ఏం చేయాలని చూస్తున్నారు? చంపేయాలని చూస్తున్నారు. వీరిని అద్భుతాలు వీరు ఎలా చేస్తున్నారు, అసలు మా దేవుడు ఎలాంటోడు కాదు, అలాంటోడు కాదంటూ మరి వారిని చంపాలని చూస్తుండగా మరి ఇక్కడ మంచి ప్రజల వలన ఘనత నొందిన వాడు పరిసయ్యుడైన గమలీయేలును అతడంట ధర్మశాస్త్రోపదేశకుడైన అతడంట మరి వీరు ఏం చేయమంటున్నాడంటే వీరిని కొంతసేపు వెలుపడ లోపల ఉంచి, నేను చెప్పేది ఒక్కసారి వినండి ఏమి చెప్తున్నాడు చూడండి చాలా జాగ్రత్తగా. వెలుపట ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లా నేను, ఇజ్రాయేలులారా ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు దోదా అని తాను ఒక గొప్పవాడినని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది మనుషులు వానితో కలుసుకొనిరి. వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదిరి వ్యర్థులైరి. వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యోధా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయిరి. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును. చాలా జాగ్రత్తగా ఇక్కడ అందుకనే ఇతడు చాలా ఘనత నొందిన వాడంటే ధర్మశాస్త్రోపదేశకుడైన మరి గలిలయును. మరి ఇతడు ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ ఇజ్రాయేల్ అందరూ కూడా వారిని అపోస్తలైన వారిని చంపాలని చూస్తుంటే మరి ఇతడైతే వారి పక్షమును ఏమని మాట్లాడుతున్నాడంటే, అయ్యా మీరు ఎలాంటి చేయమాకండి, వీరి విషయం ఏం చేయాలనుకుంటున్నారు జాగ్రత్త సుమండి. వీరు మనుషుల వలన చేస్తున్నారు అనుకోండి. ఒకవేళ వీరి యొక్క మాయోపు వలన లేదంటే వీరేదో గొప్పవారు అనిపించుకోవడానికి ఒకవేళ వీరు చేశారనుకోండి, వీరి ఆలోచన వ్యర్థమైపోద్దంట. అద్భుతాలు దేవుడు కాకుండా మనుషులు చేయాలని చూస్తున్నారు. మనుషులే ఇలా చేస్తున్నారు. ఇది వాట్సాప్లో ఈ నెంబర్లు పెట్టేస్తారు, వారి పేర్లను పిలిచేస్తారు. లేదంటే ఈ అద్భుతములు ఎట్లా జరుగుతున్నాయి ముందుగానే వీళ్ళని ఇలా పేడ ఆర్టిస్టులాగా పెట్టేస్తారు. వీరికి ఈ అద్భుతము జరగాలి, వీరి ద్వారా పిలిచినప్పుడు మీరు లేవగాలి, మీరు
నీకు ఈ బలహీనత ఉంది, ఇది ఉంది, అది ఉందని చెప్పినప్పుడు మీరు అవును, అవును అని చెప్పాలి. ఇటువంటి ఎవరైనా చేశారనుకోండి, అదొక దినమునకు వ్యర్థమైపోద్దంట. వారు కూడా నశించిపోతారంట. వారు కూడా కుషించిపోతారంట. వారు ఎంత మాత్రము కూడా పైకి లేవనెత్తబడదురంట. ఇక్కడ లేఖనం ఏమి చెప్తుంది, గమలీయేలు ఏం గమనించాడంటే, అద్భుతాలు లేదంటే స్వస్థతలు జరుగుతున్న కాలంలో ఏం గమనించాడంటే, మొట్టమొదటిగా ఒక మనిషి లేపబడి ఉన్నాడంట. అతను తోదా అని అతడంట. అతడు లేపబడి ఉన్నప్పుడు కూడా మరి అతడు ఏమైపోయాడంటే నశించిపోయాడంట. వ్యర్థుడైపోయాడంట. అతడు కలిగిన వారందరూ కూడా వ్యర్థులైపోయారంట. మరి తర్వాత ఇంకొకడు లేపబడి ఉన్నాడంట. గలిలయుడైన యోధా అనువాడు లేపబడి ఉన్నాడంట. ప్రజలందరినీ తిరుగుబాటు చేయడానికి, వారందరిని కూడా చేయడానికి లేపబడినప్పుడు మరి అతడు కూడా నశించినట్టు రాయబడుతుంది. అతడు కూడా నశించిపోయాడంట. అతను కలిగిన వారందరూ కూడా నశించిపోయి ఉన్నారంట. అలాంటి సమయంలో మరి ఇతడు గమలీయేలు ఏమని గమనించాడంటే, వీరిని ఎంత మాత్రం కూడా ఆటంకపరచమాకండి. ఏమంటున్నాడు చూద్దామా, ఆ మంచి మాట ఉంది చూడండి ఒకసారి. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. అద్భుతాలు చేస్తున్నారా? స్వస్థతలు చేస్తున్నారా? మహత్కార్యములు చేస్తున్నారా? చనిపోయిన వారిని సైతం కూడా లేపేస్తున్నారా? ఏది చేస్తున్నా వారి జోలికి వెళ్ళమాకండి మీరు కొంతకాలము. ఎందుకు వెళ్ళకూడదు? ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనైనను ఈ కార్యమైన మనుషు వలన కలిగినదైనా అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినదైనా మీరు వారిని వ్యర్థపరచలేరు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మనిషి ద్వారా అద్భుతములు, స్వస్థతలు, మహత్కార్యములు జరుగుతున్నాయి. కొంతకాలం దేవునికి అప్పగించండి అతన్ని. ఇది దేవుడా ప్రభువా నీవే చేస్తున్నావా? లేదంటే ఇది ఒకవేళ ఇతడే గొప్పవాడవ్వాలని, ఘనత వహించాలని, భూమి మీద ఇతడు ప్రవక్తగాను, అపోస్తలుడిగా కనపరచబడాలని, మరి వీరి ద్వారా ఇతడు ఘనత వహింపబడాలని, మరి జనాల్లోకి వెళ్ళిపోవాలి, ఆ జనముల యొక్క డబ్బును ఇతడు స్వాధీనపరచుకోవాలని, మరి ఇలాంటి ఒకవేళ స్వస్థతలు, అద్భుతాలు ఉన్నాయని ఒకవేళ ఇతడు ఏమైనా చేస్తున్నట్లయితే అతను నీ చేతికి అప్పగిస్తున్న వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి. అంతే తప్ప నువ్వు బయటకొచ్చి అతను నిందించకూడదంట. ఎందుకు నిందించకూడదో తెలుసా? అతడు ఒకవేళ దేవుని ద్వారా అద్భుతములు చేస్తున్నట్లయితే ఆ శాపము కానీ అటు విధమైన ఏదైనా ఉందంటే, కొన్ని బలహీనతలు కానీ అవి మన మీదకి వచ్చే అవకాశం ఉందంట. ఎందుకంటే మనం మనుషుడికి కాదు వ్యతిరేకంగా నిలబడుతున్నప్పుడు, అద్భుతాలు చూస్తున్న దేవునికి వ్యతిరేకంగా నిలబడుతున్న వారమైతమంట. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, అద్భుతాలు లేవు, స్వస్థత లేవు, మహత్కార్యాలు లేవు అని ముందుగా చేయవలసింది ఏంటంటే, అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు చేస్తున్న వారిని మొదట నువ్వు దేవునికి అప్పగించు. వారు ఒకవేళ దేవుని ద్వారానే జరుగుతున్నాయి అనుకోండి, వారి యొక్క ఆలోచన, వారి యొక్క పరిచర్య చాలా అంటే చాలా గొప్పగా, భయంకరంగా విస్తరిస్తుందంట. ఒకవేళ వారు మనుషుల వలన, లేదంటే మనుషుడే అద్భుతాలు, స్వస్థతలను ఒకవేళ పుట్టించి మ్యాజిక్లు అనుకునేటట్టుగానే ఒకవేళ ఏదైనా చేస్తున్నట్లయితే అది వ్యర్థమవుతుందంట. అది కొంతకాలమే ఉంటుంది, అంతము మట్టుకు ఉండదంట. అది అంతము మట్టుకు ఉండదు. మీరందరూ కూడా ఎరిగిన వారే కదా. మరి పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత మరి ప్రభువా నేను అద్భుతములు చేశాను, నీ మహత్కార్యములు చేశాను, నీ నామములో దెయ్యములు విడిపించాను, నేను ఇట్లా పట్టిన వారందరిని కూడా విడిపించాను, భయంకరంగా నీ ద్వారా నీ నామం ముందు నేను ఇన్ని చేశానంటే ఆయన ఏమంటాడంట, నీవెవరో నేను ఎరుగునని కూడా అంటాడంట ఆయన. హల్లెలూయా. కాబట్టి తీర్పు దినము వరకు నువ్వు ఆగు. నీవెందుకు నీ సహోదరులైన వారిని నువ్వు ఆటంకపరుస్తూ చూడండి. యేసు ప్రభు వారి భూమి మీద ఉన్న కాలంలో యేసు ప్రభుతో కూడా ఎంబడించకుండా యేసు ప్రభు వారి యొక్క నామమును బట్టి స్వస్థతలు, అద్భుతాలు ఒక మనుషుడు చేస్తున్నాడంట. మార్కు సువార్త 9వ అధ్యాయము. మార్కు సువార్త 9వ అధ్యాయము. మార్కు సువార్త 9వ అధ్యాయం 38వ వచనం కాంచి. చూడండి ఇక్కడ మార్కు సువార్త 9వ అధ్యాయం 38వ వచనం. అంతటా యోహాను బోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టడు చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితమని చెప్పాను. ఇక్కడ మరి యోహాను అని వారు ఎవరు? యేసు ప్రభుతో నడుస్తున్న వారు, శిష్యులు. మరి ఈ శిష్యులు ఏమని తెలియపరుచున్నారంటే యేసు ప్రభుకి, ప్రభువా ఇదిగో మేము ఒకరిని చూసాము, వాడు నీ పేరట అద్భుతాలు చేస్తున్నాడు, దెయ్యమును వదలు కొడుతున్నాడు, దెయ్యములు పట్టిన వారిని కూడా విడిపిస్తున్నాడు, వాడు అద్భుతాలు చేస్తున్నాడు అయ్యా, మహత్కార్యములు చేస్తున్నాడు, అయితే వాడిని ఆటంకపరిచాము మేము అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, మళ్ళీ చదువుతున్నా. అంతటా యోహాను బోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టట చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితమని చెప్పాను. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు, అబ్బా మంచి పని చేసావయ్యా, అది నువ్వైతే చేస్తే బాగుండేది కదా, వాడెందుకు చేస్తున్నాడు, అసలు వాడెవడు,
వాడికి ఎవడు అధికారం ఇచ్చాడు నా పేరు వాడుకోవడానికి అని అట్లా మాట్లాడలేదంట దేవుడు. యేసు ప్రభు వారు, యేసు ప్రభు ఏమని చెప్తున్నాడు ఇక్కడ చూడండి. మరి ఇవన్నీ కూడా మనం చాలా అంటే చాలా అవసరమై ఉన్నది, చూసి నేర్చుకోవాలి మనం ఇవన్నీ కూడా. అందుకే యేసు వానిని ఆటంకపరచుకుడి, నా పేరట అద్భుతములు చేసి నన్ను చులకనగా నిందింపగల వాడెవ్వడునూ లేడు. చూడండి, యేసు ప్రభువు నామమును వాడుకొని అద్భుతాలు మహత్కార్యములు చేయటం వలన మరి ఆయన నామానికి ఎంత మాత్రం కూడా చులకన చేయలేరంట ఎవ్వడు కూడా. ఆయన నామం చులకనగా మార్చబడదంట. ఇవి మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మరి ఆ నామం ఎవరి నామాన్ని వాడుతున్నాం మనం? యేసు ప్రభు వారి యొక్క నామాన్ని. ఆ నామాన్ని మనం వాడినప్పుడంట మరి ఆయనకైతే ఒకవేళ మనుషుడి యొక్క మనమే ఒకవేళ ఆయన నామములు అద్భుతాలు ఒకవేళ మన ద్వారా నిజంగా జరగపోయినా మనం జరుగుతున్నట్టు దాన్ని సృష్టించటం వలన ఆయన నామానికైతే ఆయన నామం అయితే చులకనగా మార్చబడదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? వానిని ఆటంకపరచుకుడి, వానిని ఆటంకపరచుకుడి, నా పేరట అద్భుతములు చేసి నన్ను చులకనగా నిందింపగల వాడెవ్వడునూ లేడు. మనకు విరోధి కానివాడు మన పక్షమునున్నవాడే. వాడు ఎవడైనా సరే నాతో పాటు తిరగపోయినా, నన్ను వెంబడించకపోయినా నా నామమును అద్భుతాలు చేస్తున్నాడు కాబట్టి వాడు నా పక్షమునే ఉన్నాడు కాబట్టి వాడు మనవాడే. కాబట్టి వాడిని ఆటంకపరచమాకండి. మనవాడు కాకపోతే వాడు యేసు ప్రభు నామమును బట్టి కాకుండా వాడు వేరొక నామమును బట్టి ఒకవేళ అద్భుతాలు చేస్తూ వాడు యేసు నామము తప్పు అని చెప్తూ ఏదైనా బోధ చేస్తున్నాడంటే వాడు మన పక్షము లేకపోతే వాడు ఒకవేళ మనకు విరోధి అయితే ఉండొచ్చు, కానీ వాడు మన నామమును బట్టే అద్భుతములు చేస్తున్నాడు. వాడు మన నామమును బట్టే స్వస్థతలు అద్భుతాలు మహత్కార్యములు చేస్తున్నాడు కాబట్టి వాడు మన పక్షమున ఉన్నవాడు. నా నామమందు అద్భుతాలు జరిగితే, నా నామమందు స్వస్థతలు జరిగితే అని యేసు ప్రభు వారు తెలియపరుచున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన చూడండి, మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉన్నవాడే. హల్లెలూయా. మరి యేసు ప్రభు వారు ఏ మాట చెప్పక ముందు మళ్ళీ ఇంకొక మాట ఇక్కడ చెప్పండి. ఇది కూడా తెలుసుకోవాలి మనం, చాలా జాగ్రత్తగా వినాలి. అసలు అద్భుతాలు ఉన్నాయా లేవా, స్వస్థతలు ఉన్నాయా లేవా, మహత్కార్యములు ఉన్నాయా లేవా, అసలు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అసలు ఈ విషయంలో? యోహాను రాసిన పత్రిక చూద్దామా? యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం చూద్దామా? కాబట్టి ఎవరైనా అద్భుతములు స్వస్థతలు మహత్కార్యములు యేసు నామములో చేస్తున్నారంటే వాడిని ఆటంకపరచమాకండి. ఆయన నామమునకు ఏం అవ్వదంట. ఆయన నామమునకు ఆయన ఎలాగైనా మహిమను తెచ్చుకోగలిగిన వాడు దేవుడైన. ఆయన సర్వాంతర్యామి. హల్లెలూయా. ఆయన సృష్టికర్త. సృష్టిలో మనం సృజించిన వాడు, ఆయనకి సమస్తమును కూడా ఎరిగినవాడు. మన మనసులోని మాట మన నోటిలోనికి రాకముందు ఆయన సమస్తమును కూడా ఎరిగినవాడు ఆయన. హల్లెలూయా. మీరందరూ కూడా నతనీయులను గురించి మీరు ఎరిగిన వారే కదరా, విరిగిన వారే కదా. మీరు కొంచెం మనం అన్నీ కూడా చూసుకుందాం ఈ దినమున, అన్నీ కూడా నేర్చుకోవాలి ఈ దినమున దేవుని నామములో. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము 45 వచనం కాడ నుంచి 45 వచనం కాడ నుంచి చదువుతున్నాను చూడండి. కనుక గలిలయలో కూడా ఆ పండుగకు వెళ్ళువారు గనుక యెరూషలేములో పండుగ సమయమున ఆయన చేసిన కార్యములన్నీ వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. తాను నీళ్లు ద్రాక్షరసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాన కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన వద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవలనని వేడుకొనెను. యేసు ఈ మాట చాలా జాగ్రత్త కింద 4వ అధ్యాయము 48 వచ్చిన చాలామంది మీరందరూ కూడా వింటున్న వారందరూ కూడా మీ బైబుల్ కూడా ఓపెన్ చేసి ఇది వచ్చిన ఒకసారి చూడండి. యేసు సూచక్రియలను మహత్కార్యములు చూడకుంటే మీరు ఎంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. మరి దేవుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడు ఇక్కడ? మరి కాలములో అద్భుతాలు స్వస్థతలు సూచక్రియలు మహత్కార్యములు మీరు ఎంత మాత్రము కూడా ఒకవేళ మీరు చూడకుంటే నన్ను నమ్మరని ఆయనే చెప్తున్నాడు ఆయన. మరి ఈ అద్భుతాలు ఎందుకు, ఈ స్వస్థతలు ఎందుకు, ఈ మహత్కార్యములు ఎందుకు? ఇవన్నీ కూడా యేసు ప్రభు యొక్క రాజ్యమును కట్టడానికి. మీరు ఇక్కడ నతనీయుల దగ్గరికి కూడా మనం వెళ్ళి వద్దాం. మళ్ళీ ఇక్కడ చూడండి, యేసు ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ? మీరు స్వస్థతలు అద్భుతాలు మహత్కార్యములు మీరు చూడకండి, ఎంత మాత్రము కూడా నన్ను నమ్మరని యేసు ప్రభువే చెప్తున్నాడు. కాబట్టి మనం అద్భుతాలు నమ్మాలి. అద్భుతాలు ఎంతవరకు నమ్మాలంటే మరిలో మన విశ్వాసం ఎంతవరకు అయితే మనం పెంచుకుంటామో అంతవరకు మనం నమ్మగలం. కాబట్టి
విశ్వాసమును పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. యేసు ప్రభు నామమందు అద్భుతాలు ఉన్నవి, స్వస్థతలు ఉన్నాయి, మహత్కార్యములు ఉన్నాయి. అవి మనము నమ్మాలి. ఎందుకంటే అవి జరిగి ఉన్నవి. ఆయన అన్నాడు, నాకంటూ గొప్ప కార్యములు చేవారు వస్తున్నారని ఆయనే సెలవిచ్చున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నా నామమందు చేతులుంచగా రోగులు స్వస్థత పొందుతారని ఆయనే సెలవిచ్చినాడు. దెయ్యములను వదలకొడతారని ఆయనే సెలవిచ్చినాడు. చనిపోయిన వారు లేవనెత్తబడతారని ఆయనే సెలవిచ్చినాడు. ఇది మన మాట కాదు, యేసు ప్రభు వారే సెలవిచ్చినాడు. నా నామమందు అద్భుతాలు జరుగుతాయి అని. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు నమ్మలేకపోతున్నావండి. నువ్వు నమ్మలేని స్థితి నుంచి నువ్వు బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి తప్ప, నమ్మిన వాని వలన జరుగుతున్న అద్భుతాలను నువ్వు ఎంత మాత్రం కూడా ఆటంకపరచకూడదు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినమున నీవు నమ్మవలసింది ఏంటంటే, విశ్వాసము ఒకవేళ నీలో తక్కువై ఉండదా, నీవు అద్భుతాలను నమ్మలేని స్థితిలో ఉన్నవా, అయితే నువ్వు విశ్వాసం చేత అద్భుతములు చేస్తున్నావని నువ్వు ఎంత మాత్రం కూడా ఆటంకపరచడానికి వీలేదు. విశ్వాసం చేత అద్భుతములు జరుగుతున్నవని నువ్వు నమ్మలేని స్థితి నువ్వు జయించడానికి నువ్వు బయటికి నువ్వు ప్రయత్నించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం ఇక్కడ నతనీయులను కూడా మనము తెలుసుకుని ముందుకొద్దాం. ఇక్కడ 1వ అధ్యాయం యోహాను సువార్త 1వ అధ్యాయము 45 వచనం కాడి నుంచి చూడండి. ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయం 45 వచనం కాడి నుంచి. పిలుపు నతనీయులను కనుగొని, ధర్మశాస్త్రమును మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయన కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతనీయులు, నజరేతులో నుండి మంచిదేనైనా రాగలదా అని అతను అడగగా, చూడండి ఇక్కడ నతనీయులతో మరి పిలుపు వెళ్ళి ఏమని సెలవిస్తున్నాడంటే, లేఖనములు చెప్పి ఉన్నాయి కదా, మన పితరులైన వారు ఏదైతే చెప్పి ఉన్నారో యేసు ప్రభు అని ఆయన క్రీస్తును ఆయన వస్తాడు, మనల్ని విడిపిస్తాడు, ఆయన ద్వారా మనకి రక్షణ కలుగుతుంది అని ఆయన ఎవరిని గురించి అయితే రాయబడినదో ఆయన వచ్చినాడు మన కొరకు. ఆయన ఎవరో కాదు, మరి నజరేతులో నుండి వచ్చిన యేసు కుమారుడైన యేసు ప్రభు అని సెలవిచ్చినప్పుడు మరి నతనీయులు ఏమని చెప్తున్నాడు, నజరేతులో కూడా ఏదైనా మంచిది వస్తుందా అని అంటున్నాడు. అసలు ఇతను నమ్ముతున్నాడు మరి ఇక్కడ చెప్తుంటే నమ్మట్లేదు. ఇతడు నమ్మలేని స్థితిలో ఉన్నాడు ఇతడు. కానీ ఇతడు ఎవరు, ఇజ్రాయేలుడు అంట. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, ఇంకేమని జరుగుతుందో. అందుకు నతనీయులు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడుగుగా, వచ్చి చూడమని పిలుపు అతనితో అనెను. యేసు నతనీయులను తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పెను. నన్ను నీవెలాగో ఎరుగుదువు అని నతనీయులు అడిగాను. మరి అతను అడిగాడంట, అసలు నేను ఇప్పుడు దాకా నిన్ను కలవలేదు, మరి నువ్వెవరో నాకు తెలియదు, నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా, నువ్వు నన్ను ఎప్పుడైనా చూసావా అన్నట్టు ఇక్కడ మాట్లాడి, మరి నేనైతే నేను ఎప్పుడు చూడలేదు అన్నట్టు మాట్లాడి, మరి ఇక్కడ అసలు నేను ఎవరో నీకు తెలియదు కదా, మరి నన్ను ఎట్లా ఎరుగుతున్నావు, అసలు నేను నిజమైన ఇజ్రాయేల్ను, ఏ కపటం లేనివాడిని, మంచివాడిని, మరి సౌమ్యుడిని అన్నట్టు నువ్వు చెప్తున్నావు కదా, ఏ విధంగా చెప్తున్నావు, అసలు నన్ను ఎప్పుడైనా ఎరుగుదువా, నన్ను ఎప్పుడైనా చూసావా, నాతో ఎప్పుడైనా మాట్లాడావా, నన్ను ఎప్పుడైనా కలుసుకున్నావా, నా పితరులైన వారితో ఎప్పుడైనా కలుసుకున్నావా, లేదంటే నా పెద్దల్లో ఎవరినైనా కలుసుకున్నావా, నా తల్లిదండ్రులను కలుసుకున్నావా, మరి అన్నట్లు మాట్లాడి ఇక్కడ మరి చూడండి, నన్ను ఎట్లా ఎరిగావు అసలు నువ్వు అని ఇతడికి డౌట్ వచ్చి ఇతడు అడుగుతున్నాడు, అసలు నన్ను ఎలా ఎరుగుదువు నువ్వు అని అడిగినప్పుడు దేవుడు ఏమంటున్నాడు, యేసు ప్రభు ఏమంటున్నాడు చూద్దాం. నన్ను నువ్వు ఎలాగ ఎరుగుదువు అని నతనీయులు ఆయనను అడుగగా, యేసు పిలుపు నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితనని అతనితో చెప్పాను. నతనీయులు, బోధకుడా, నీవు దేవుని కుమారుడు, ఇజ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చి. చూడండి, ఒకే ఒక్క నిమిషంలో నతనీయుల యొక్క మనసు సంపూర్ణంగా మార్చబడింది. ఏమని మార్చబడింది, ఎలా మార్చబడింది, అద్భుతాన్ని బట్టి మార్చబడింది. పిలుపు అతని దగ్గరికి వెళ్ళక ముందు అసలు అతడు ఎక్కడ కూర్చున్నాడు, అతడు ఏమి చేస్తున్నాడో ఎవరు చెప్తున్నారంటే యేసు ప్రభు చెప్తున్నాడంట. మరి ఆఫ్టర్ ఆల్ నీ పేరు నా పేరు ఆయనకి తెలియదా, ఆయనకి మన పేర్లన్నీ కూడా తెలుసు అంట. నతనీయులు అతని దగ్గరికి వెళ్ళక ముందు, పిలుపు అతని దగ్గరికి వెళ్ళక ముందు నతనీయులను ముందుగా ఎరిగిన దేవుడు. హల్లెలూయా. మరి పేర్లు చెప్పడం అనేది గొప్ప విద్యేమి కాదు. దేవుడు యేసు ప్రభు వారి యొక్క ఆత్మ మనల్ని మనకు బయలుపరిస్తే ఏదైనా మనం చెప్పగలం, ఏదైనా చేయగలం మనము. మరి ఆత్మ చేస్తున్న కార్యములు కనుక మనము తృణీకరిస్తే ఆ విషయమే దోషారోపణ భయంకరంగా ఉంటుందంట. దాని విషయమే తీర్పు కూడా మనకి భయంకరంగా ఉంటుందంట. కాబట్టి ఆత్మ చేస్తున్న అద్భుతాలను, ఆత్మ ద్వారా జరుగుతున్న సూచక్రియలను, ఆత్మ ద్వారా జరుగుతున్న మహత్కార్యములు ఎంత మాత్రం కూడా మనం అడ్డగించకూడదు. హల్లెలూయా. కాబట్టి నీ సహోదరులైన వారి ద్వారా ఏదైనా అద్భుతాలు జరుగుతున్నప్పుడు నువ్వు నమ్మలేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మంచి మాటలు ఉన్నాయి. ఇక్కడ చూసుకుని నేను ముగిస్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం కానించి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం కానించి.
చూడండి నా ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను ఏమి, తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడైనను లేడా? అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. చూడండి, ఇది చాలా మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఎన్ని సహోదరులైన వారు, లేదంటే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించే స్వస్థతలు అద్భుతాలు చేస్తున్న వారి గూర్చిన ఆలోచనలో మనం ఒకవేళ ఈరోజు మంచిగా ఆలోచన తెలుసుకోవాలి. మనము అసలు ప్రభు ఏమని చెప్తున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుట వారిని మనం ఏళన చేయాలా? ఇలా వీడియోలు పెట్టేసుకుని మరి అందరి ఎదుట దాన్ని బాహటముగా మనం రుజువు చేయాలా? ఇలా చేస్తున్నాడు, ఇతను తప్పు చేస్తున్నాడు, ఇలాంటి తప్పు చేస్తున్నాడని మనం అందరికి చూపియాలా? చూపించకూడదంట. అలా చూపించకూడదంట. మన ఇంటిలో సంగతిలో మనం రోడ్డు మీదకి పెట్టం కదా. అలాగే క్రైస్తవ యొక్క జీవితంలో కూడా మరి దేవుని ఎరిగిన వారి వలన ఒకవేళ ఏదైనా తప్పుదం జరిగినప్పుడు అంటే వారి దగ్గరికి వెళ్ళి మొదట నువ్వు వారిని గమనించంట, గ్రహించంట, వారితో నువ్వు కలుసుకోవాలంట, వారితో నువ్వు మాట్లాడాలంట. వారు ఏం తప్పుదమ్ము చేస్తున్నారో వారికి తెలియపరచు. ఈ తప్పుదమ్ము నువ్వు సరిదిద్దుకో, ఇది నాకు నచ్చట్లేదని నువ్వు చెప్పు. ఒకవేళ నీకు నచ్చకపోతే ఇది దేవుని ద్వారా జరగట్లేదు, ఇది నువ్వే చేస్తున్నావు అని ఒకవేళ నీకు అనిపిస్తే దేవుడి వలన జరిగితే నాకు నువ్వు చూపించని ఆ సమయంలో నువ్వు అడగాలంట. లేదంటే అతనితో కొంతకాలం నువ్వు ట్రావెల్ చేయి, నువ్వు జర్నీ చేయి, అతనితో నువ్వు కొంతకాలం అతనితో నడువు. అతని ద్వారా నిజంగా అద్భుతాలు జరగట్లేదు, స్వస్థతలు జరగట్లేదు, మహత్ కార్యములు జరగట్లేదంటే అప్పుడు నువ్వు ఏదైనా బయటకు తీసుకురా దాన్ని. అంతే తప్ప నువ్వు ఆ వీడియోలు ఈ వీడియోలు చూసేసి అదిగో అలా పిలుస్తున్నాడు, లేదంటే ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడండి అని నువ్వు ముందుగానే వెళ్ళిపోయి ఇంకో వీడియో తీసి నువ్వు అతని మీద వ్యతిరేకంగా మాట్లాడకూడదంటే ఏమని చెప్తున్నాడు ఇక్కడ? మీకు సిగ్గు రావాలనని ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను ఏమి, తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడైనను లేడా? అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుటిని వ్యాజ్యమాడుచున్నాడు. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపమంటది. లోపము అంతకంటే అన్యాయము సహించుట మేలు కదా. అంతకంటే అన్యాయము సహించటం మేలంట. అద్భుతాలు చేస్తున్నాడు, మహత్కార్యములు చేస్తున్నాడు, ఏదైతే చేస్తున్నాడో వాటిని సహించు. ఎందుకని సహించాలి? గమనీయులు వంటి జీవితంలోనికి, ఆలోచనలోనికి మనం రావాలి. అతడు ఏమని చేశాడంట? మంచి ధర్మశాస్త్రోపదేశకుడై ఉండి అంట, ఇది ఒకవేళ మనుషుని వలన జరుగుతుంది అనుకో, అది వ్యర్థపరచబడును. ఒకవేళ దేవుని వలన జరిగితే అది ఎవ్వడు కూడా వ్యర్థపరచలేడని అతడు గమనించి చెప్పాడంట. అలాంటి ఆలోచనలోనికి మనం రావాలంట. గమనీయులు వంటి ఆలోచనలు మనం కలిగి జీవించట ఇప్పటి కాలంలో. మరి అద్భుతాలు కొంతమంది వలన జరిగితే, కొంతమంది అద్భుతాలు జరగవు, కొంతమంది మరి దాన్ని నమ్మలేరు, కొంతమంది దాన్ని నమ్మగలరు. మరి వీటన్నిటిని కూడా మనం జీర్ణించుకుని మన విశ్వాసయాత్రను ముందుకు కొనసాగించాలి తప్ప మనం వారిని అడ్డగించకూడదంట, వారిని ఆటంకపరచకూడదంట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే ఇలాంటి ఒకవేళ అడ్డగిస్తూ వీళ్ళని ఆటంకపరుస్తున్నట్లయితే అది కేవలం కూడా లోపమై ఉందంట. అది నీలో కలిగిన లోపమంట. అటు విధముగా ఉండుట కంటే అంట నువ్వు అన్యాయమును సహించడం మేలంటే, ఒకవేళ అన్యాయం జరుగుతుందంటే సహించడమే మేలంటే నువ్వు దాన్ని బయలుపరచడం కంటే బయటికి తీసుకెళ్ళి. ఎందుకంటే తద్వారా దాని ద్వారా ఎవరి నామమునకు బలహీనపరచబడుతుందంటే అది యేసుప్రభు నామమునకు కాదంట, అది నీ నామమునకు, లేదంటే ఇప్పటి కాలం ముందు ఉన్న క్రైస్తవులకి చెడ్డ పేరు వస్తుంది తప్ప యేసుప్రభు వారికి కాదంట. యేసుప్రభు వారిని ఒక నామాన్ని అద్భుతాలు చేసి స్వస్థతలు చేసి ఎవ్వడు కూడా చులకనగా చేయలేడని మార్కు సువార్త 9వ అధ్యాయము 38వ వచనంలో చాలా అంటే చాలా వివరణంగా ఆయన చెప్పుచున్నాడు కదా. 39వ వచనం దగ్గర మరి ఆయన నామాన్ని బట్టి అద్భుతాలు స్వస్థతలు చేస్తున్న వారు ఎవ్వరు కూడా ఆయన నామాన్ని చులకనగా ఈ భూమి మీద ఎవ్వరికి కూడా కనపరచలేడంట కూడా. హల్లెలూయా. కాబట్టి అన్యాయము సహించటం మేలంట. మరి ఈ దినమున ఈ లేఖనములన్నీ కూడా మనకి ఏమి తెలియపరచుచున్నామంటే మరి అద్భుతాలు స్వస్థతలు కొంతమంది జరగవచ్చు, కొంతమంది ద్వారా అవి జరగకపోవచ్చు కూడా. ఎందుకంటే నువ్వు దాన్ని నమ్మలేని స్థితిలో ఉన్నావు కాబట్టి. ఒకవేళ నువ్వు నమ్మగలిగితే అద్భుతాలు నీ ద్వారా జరగబడతాయి. ఒకవేళ నువ్వు దాన్ని నమ్మలేకపోతే అది నీ బలహీనత. కాబట్టి అద్భుతాలు నమ్ముతున్న వాడిని నువ్వు ఎంత మాత్రం కూడా ఆటంకపరచకూడదు. అద్భుతాలు నమ్మలేని స్థితి నువ్వు జయించడానికి నువ్వు ముందుకు రావాలి, విశ్వాసంలో ముందుకెళ్ళు. ఒకవేళ ఈ అద్భుతాలను స్వస్థతలు ప్రభు నిజంగానే ఉంటే నాకు కూడా చూపించు అని నువ్వు అడుగు. ప్రభు సన్నిధిలో గోజాడు, ప్రభు సన్నిధిలో నిరంతరం కూడా ప్రార్థించు. అటు విధమైన సహవాసం కొరకు నువ్వు కూడా ప్రయత్నం చేయి. దేవునితో 24 గంటలు కూడా నువ్వు సహవాసం చేయి. అద్భుతాలు నువ్వు నమ్మగలిగినటువంటి ఆలోచనలోనికి నువ్వు వెళ్ళు. అద్భుతాలు నువ్వు నమ్మలేని స్థితిలో ఒకవేళ ఉన్నావనుకోని నువ్వు పరలోక రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నావు. అందరూ కూడా పరలోక రాజ్యం కొరకు ఎదురు చూస్తారు. కానీ ఈ భూమి మీద
సూచక్రియలు మహత్కార్యాలు అవి జరిగే కాలం ఉన్నది, కొంతకాలం ఇంకా జరుగుతాయి అవన్నీ. ఎప్పటి వరకు జరుగుతాయి అంటే నిన్న నేడు నిరంతరము ఏకరీతికున్నాడంట ఆయన. అప్పటి వరకు కూడా ఆయన సదాకాలం దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన ఎప్పటికి కూడా ఆయన అద్భుతాలు మహత్కార్యములు కూడా చేస్తాడంట. మరి కొంతకాలం ఒక మనిషి ద్వారా జరగొచ్చు, కొంతకాలం జరగకుండా కూడా ఉండొచ్చు. ఎందుకు జరగకుండా ఉండొచ్చు అంటే మరి ఆ కాలములు ఆ సమయమును బట్టి కూడా ఆగిపోవచ్చు, లేదంటే ఆ కాలము ఆ సమయమును బట్టి కూడా జరిగించవచ్చు దేవుడు. మరి దేవుడు స్వాధీనంలో ఉండేవి ఇవన్నీ కూడా. కాబట్టి నువ్వు నమ్మలేని స్థితి నుంచి నమ్మే స్థితిలోనికి నువ్వు బయటికి రా. నమ్మలేని స్థితిలో నుంచి నువ్వు బయటికి రా. నమ్మడానికి నువ్వు ప్రయత్నించు. ఒకవేళ నువ్వు నమ్మిక ఉంచలేని స్థితి ఒకవేళ నీకుంటే నమ్మిన వాడిని నువ్వు బలహీనపరచమాకు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, మిమ్మల్ని అందరిని కూడా ప్రేమపూర్వకంగా తెలియపరచును మిమ్మల్ని అందరికి కూడా, మీ అందరికి కూడా. మరి ఈ సమయంలో ఒకవేళ నువ్వు అద్భుతములు నమ్మలేకపోతున్నావా, అద్భుతములు నమ్ముతున్నావా అని నువ్వు ఎంత మాత్రం కూడా హేళన చేయకు. అద్భుతాలు నమ్ముతున్నావా అని, అద్భుతములు చేస్తున్నావా అని నువ్వు ఎంత మాత్రం కూడా బలహీనపరచమాకు. వారికి సహాయం చేయకపోయినా పర్లేదు, కానీ వారిని ఆటంకపరచుకు. ఎందుకంటే యేసు ప్రభు వారి యొక్క నామము ద్వారా అద్భుతములు, సూచక్రియలు, మహత్కార్యములు జరుగుతాయి. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా అవి జరుగుతాయి. ఆయన నామములో ఉన్న గొప్పతనం అది. ఆయన నామమును వాడుకొని ఏ మనుషుడు కూడా ఆయన నామాన్ని చులకన చేయలేడంట. కాబట్టి ఇది దేవుని ద్వారా జరుగుతున్న అద్భుతాలైతే అది గొప్పగా విస్తరింపబడతాయి. ఒకవేళ దేవుని ద్వారా ఎవరి ద్వారా అయినా అద్భుతాలు జరగట్లేదంటే వారు వ్యర్థపరచబడతారు, వారు నశించిపోతారంట. ఇవన్నీ కూడా మరి ఈ దినమున మనం ధ్యానించుకుని ఉన్నాం. కాబట్టి ఈ మాటలను బట్టి ఒక మంచి ఆలోచనకు రా. మళ్ళీ ఈ మాటలేండి, నా మాటలు మాత్రమే కదా, వాక్యములోకి వెళ్ళి ఆ వాక్యములు ఏమి చెప్పుచున్నది మరి ఈ దినమున ధ్యానించిన లేఖములన్నీ కూడా నీవు కూడా ధ్యానించి దాన్ని బట్టి నువ్వు ఒక ఆలోచనకు రా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వర్తమానమును బట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా నూతన పరచబడును గాక అని ప్రార్థిస్తూ, మరి సమయంలో ఈ వాక్యమైన మీ అందరూ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.